స్వామి నా చూస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంది నాయన చూసేది? అదే స్వామి పంచాంగం చూస్తారా అని అడుగుతాన్నా. జాతకమా? నేను ఉన్నదే అందుకే నాయన. ఇంతకి ఏడ చూడాలి? ఏడంటారు ఏంది స్వామి? ఇగో గా చెట్టు సాటుకు వారి చూశారు. గాచారం గాచారం గట్ల కాదు స్వామి, అక్కడ గా చెట్టు కింద నీడుంది, ఆడ కూసునే రారి అంట. ఏం చెప్పావురా? నీడ కింద అంటున్నావా? ఏడైతే ఏంది నాయన? ఓ నీడ కింద దా. సరే చూసే రారి స్వామి, రారి స్వామి ఇక్కడ కూర్చోరి. ఏది నాయన ఒకసారి చూపెట్టు. ఇక చూడుర్రి స్వామి. పంచాంగంలో పైసలు పెట్టవా నాయన? అవు కరెక్టే కదా. ఇగోరి స్వామి 50 రూపాయలు. ఏది ఆ చెయ్యి టీ నాయన? ఇది గోరి స్వామి మంచిగా చూడుర్రి. ఆహా అబ్బా అబ్బా ఏం జాతకం. నేను గత 10 ఏళ్ళ సంది జాతకాలు చూస్తాను కానీ ఇంత దరిద్రమైన జాతకం ఎక్కడ చూడలేదు నాయన. ఏంది స్వామి గట్లనే పడుతుంది? జర మంచిగా చూసి చెప్పరాదు. ఇంత అంతనన్నా మంచిగా 3 వాళ్ళ దరిద్రం ఉంది, 1 వారు మంచిగా ఉంది. నీ జాతకం చూస్తా అంటే నీకు ఇంకేం కానట్టే ఉంది కదా నాయన. జర అర్థమవుతాడు చెప్పరాదు స్వామి, ఏం అర్థమవుతలేదు. ఇంకా లగ్గం కానట్టే ఉంది కదా అంటన్నా. కాలే స్వామి, చేసుకోమంటారా మరి? పెళ్లి పెళ్ళోయమ్మ పెళ్ళోయమ్మ రే పల్లె వాడల్లో సంబారాలమ్మ గురిపాలకేతమ్మ. నేనేమన్నా నీకు పిల్లల్ని ఇష్టానికి వచ్చినా నన్ను అడుగుతావు? ఏ గట్లగా స్వామి, లగ్గం గీత నా రాత మంచిగా ఉన్నదా, లగ్గం చేసుకోమంటారా అని అడుగుతానా. ఈత గింత అంతే ఉంది, నీ రాత రోత పడైంది. ఇప్పట్లో అయితట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఎట్లా స్వామి? నా బతుకంతా గింతేనా? ఇక జీవితాంతం కన్యగానే చిచి బ్రహ్మచారిగా మిగిలిపోవాల్సిందేనా? ఇంకే మార్గం లేదా? మార్గం మా ఉంది. చెప్పురి స్వామి, మరి ఏం చేయమంటారు? ఆహా అట్టుగానే చెప్తానా? 500 పంచాంగాలు పెట్టు చెప్తా. ఇంతకు ముందే పెడితే 50 అవి చాలయా? 50కి చేయి చూసుడే ఎక్కువ, ఇంకన్నీ చెప్తారా? సరే ఇప్పుడైతే నా దగ్గర లేవు, మరి ఆ మార్గం ఏందో జర చెప్పరాదు, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. లేదు లేదు, పంచాంగంలో పైసలు పెడితేనే చెప్తా, లేకపోతే లేదు. నీ అవ్వ పైసలు పెట్టేది చెప్పేటట్లేడు కదా.